హే ఎవ్రీవన్, లెట్స్ టాక్ అబౌట్ సమంత మ్యారేజ్. సో అందరికీ తెలిసిందే, సమంత చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ నుంచి రాజ్ని లవ్ చేస్తుంది అని. అసలు రాజ్ని లవ్ చేసి పెళ్లి చేసుకునేందుకు తనని ఎందుకు అంతగానం ట్రోల్ చేస్తున్నారు నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. సో సమంత మ్యారేజ్ December 1 ఈరోజు జరిగింది కదా, 2025లో. వాళ్ళిద్దరూ రూమర్స్ అనేది 2022-23 నుంచే లవ్ రూమర్స్ అనేది బయటకు వచ్చింది. సో అసలు సమంతని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? రాజ్ ఆల్రెడీ డివోర్స్ అని గూగుల్ చెప్తున్నాడు, 2022లో డివోర్స్ అయింది అని. అండ్ సమంత కూడా డివోర్స్డ్. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. రాజ్ అసలు డివోర్స్డ్ కాకముందే సమంతతోని అఫేర్. సో రాజ్కి ముందు పెళ్ళి జరిగింది శ్యామలి డేతోని. సో మీరు చూసుకున్నట్టయితే శ్యామలి డేతోని మ్యారేజ్ 2022లో డివోర్స్ అయింది అని గూగుల్ చెప్తుంది కదా. మీరు శ్యామలి డేది పోస్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ Feb 14కి 2023కి వ్యాలంటైన్స్ డే రోజు తన హస్బెండ్కి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ రాసుకుంటూ తన ఫోటో పెట్టింది. ఒకవేళ వాళ్ళిద్దరి డివోర్స్ అయిపోతే 2023లో ఎందుకు పోస్ట్ పెడుతుంది? 2022లో వాళ్ళిద్దరిది డివోర్స్ అయిపోయిందని గూగుల్లో రాశారు కదా. సమంతది ఇమేజ్ క్లీన్ చేయడానికి, రాజ్ది ఇమేజ్ క్లీన్ చేయడానికి 2023లో ఎలా రాసింది, తను పోస్ట్ ఎలా పెట్టింది? అండ్ దెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 2022లో డివోర్స్డ్ అయిపోయింది. అంటే 2021 నుంచి 2020 నుంచి వాళ్ళకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వాలి. బట్ 2022 వరకు నవంబర్ అంటే ఎండింగ్ వరకు, 2023 వచ్చే ముందు ఎండింగ్ వరకు కూడా తను వాళ్ళ హస్బెండ్ గురించి బ్యూటిఫుల్ కోట్స్ అనేది రాసేసి, దిస్ ఈజ్ అస్ ఇట్లా అని బ్యూటిఫుల్ కోట్స్ అయితే రాసేది తన హస్బెండ్ గురించి. వాళ్ళ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉండుంటే, డివోర్స్ ఉండుంటే 2022 వరకు తను పోస్ట్ ఎందుకు పెట్టింది? 2023 వరకు ఎందుకు పోస్ట్ పెట్టింది? సో మీకు ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది. 2023 వరకు వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ రాలేదు. 2023లో సమంతతోని కలిశారు. 2022 నుంచి సమంత నుంచి కలిసి వాళ్ళిద్దరూ అఫేర్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ సమంత ఇంకా శ్యామలి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ హస్బెండ్ని అంత ట్రస్ట్ చేసి ఇద్దరు మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. సో అంత ట్రస్ట్ చేస్తే సమంత లాస్ట్కి వాళ్ళ హస్బెండ్ని పెళ్లి చేసుకుంది, విచ్ ఈజ్ వెరీ షేమ్ఫుల్. పాపం తనకి ఎంత హర్ట్ అయి ఉంటుంది, ఒకవైపు ఫ్రెండ్ అండ్ ఒకవైపు హస్బెండ్. మేము ఇక్కడ గర్ల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నామంటే, సమంత ఒక టాప్ హీరోయిన్, తనకి అన్ని రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది, ఒక ఇమేజ్ అనేది మంచిగా చేసుకోవడానికి అయినా సరే మంచి డిసిజన్ తీసుకుంటుంది అని అనుకున్నాము. బట్ హవెవర్ ఇట్ ఈజ్, సమంత ఫైనల్లీ మ్యారీడ్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్ హస్బెండ్, విచ్ ఈస్ వెరీ షేమ్ఫుల్. మనం ముందు చైతన్యకి చెప్పేవాళ్ళము, నాగ చైతన్య శోభితకి పెళ్లి చేసుకున్నాడు సమంతని చీట్ చేసి, అది ఇది అని చెప్పి. బట్ సమంత ఏం చేసింది? ఆ తప్పే చేసింది, అంతకంటే ఘోరమైన తప్పు చేసింది అనమాట. శోభిత తన ఫ్రెండ్ కూడా కాదు తనని ఎక్స్పెక్ట్ చేయడానికి. బట్ ఇక్కడ సమంత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని పెళ్లి చేసుకుందంటే అసలు ఎంత షేమ్లెస్ థింగ్. అంత పెద్ద టాప్ హీరోయిన్ అయి ఉండేది, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. అంటే తనకి ఎంతమంది పడేవాళ్ళు తన వెనుక, బట్ స్టిల్ షీ చూస్డ్ హర్ బెస్ట్ ఫ్రెండ్స్ హస్బెండ్. అండ్ ఇక్కడ సమంతనే ఎందుకు అంటున్నాం? రాజు కదా మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ వైఫ్ని. సో వాళ్ళ వైఫ్కి కేర్ చూపించలేదు, లవ్ చూపించలేదు, సమంత ఎందుకు చూపించాలి అని అంటే, ఇక్కడ రాజు ఫేమస్ పర్సన్ కాదు, హీఈస్ అ డైరెక్టర్. అండ్ అతన్ని ఎవరు గుర్తుపట్టారు. ఇప్పుడు సమంతతోని లవ్ యాంగిల్ అండ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి రాజు ఒక పిక్చర్లో వచ్చాడనమాట. సో రాజ్ని ఎందుకు అనట్లేదు అంటే, సమంత ఫేమస్ కాబట్టి, సమంత గురించి మాట్లాడేది కాబట్టి, సమంత నుంచి మంచి మాటలు మంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ సమంతనే అంటున్నారు. సో విచ్ ఇస్ నాట్ రాంగ్. సో వాట్ యూ గైస్ థింక్? సమంత తన హస్బెండ్ ఏదైతే చేశాడో అది ఇంకొక అమ్మాయికి ద్రోహం చేయడము కరెక్టా కాదా? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. సమంతకి ఏ హేట్ అయితే దొరుకుతుందో ఆ హేట్ 100% కరెక్ట్. గూగుల్లో మ్యానిపులేషన్ అనేది చేస్తున్నారు, దట్టు 2022లో వాళ్ళిద్దరిది డివోర్స్ అయ్యింది అని. బట్ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే 2023 వరకు తన హస్బెండ్ని విషెస్ చెప్తూ తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది అయితే చేసింది. సో తన మ్యారేజ్లో 2023 వరకు ఏ ప్రాబ్లం రాలేదు. ఎప్పుడైతే సమంత వచ్చిందో అప్పుడే వాళ్ళిద్దరు మ్యారేజ్లో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. ఆ డిస్టర్బెన్స్ 100% కరెక్ట్ అని వీళ్ళిద్దరైతే ప్రూఫ్ చేశారు ఈరోజు మ్యారేజ్ చేసుకొని. సో ఐ డోంట్ విష్ దెమ్ అ లక్. ఒక ఇల్లు కూల్ చేసి ఇంకొక ఇల్లు కట్టుకోవడం అనేది నాట్ ఎ గ్రేట్ థింగ్. I don't support this kind of a thing. So thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Thank you. Love you guys.